అమ్మ పుట్టిల్లు మేనమామకి ఎరుక అంటారు. అట్లాగే బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ రౌడీల సంగతి సువేందు అధికారికి తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ఎందుకంటే అందులో నుంచి వచ్చినోడే కాబట్టి. ఇప్పుడు కోల్‌కత్తాలో మోస్ట్ ఫేమస్ సిండికేట్ ఏదన్నా ఉందంటే సోనా పప్పు గ్యాంగ్ అనమాట. ఈడికి 200-300 మంది అనుచరులున్నారు. మనకి ఈ కొన్ని సినిమాల్లో చూపెడుతుంటారు చూడండి. ధారావి ఎట్లయితే కబ్జాలు అట్లాంటి తరహా అనమాట. ప్రతి ఒక్కళ్ళు అక్కడ పబ్లిక్ డబ్బులు చెల్లించాలి. చందాలు చెల్లించాలి. ఆ చెల్లించకపోతే గనక ఆళ్ళ మీద అరాచకాలు చేస్తూ ఉంటుంటారు. అట్లాంటి లాక్కుంటా ఉంటుంటారు. ఇప్పుడు ఆ బ్యాచ్ మొత్తం ఎవరైతే సోనా పప్పుతో పాటుగా బ్యాచ్ ఊరొదిలి పారిపోయింది. పూణే వెళ్ళిపోయారు అన్నటువంటిది, లేదా వేరే చోట కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఓవరాల్‌గా ఏ వ్యాపారస్తుడైనా సరే, రియల్ ఎస్టేట్ అయినా, వ్యాపారాలైనా ఏవైనా సరే ఇతని గ్యాంగ్‌కి హఫ్తా కట్టాకనే నడిపే పరిస్థితి దశాబ్దాలుగా ఉన్నటువంటిది. అది ఇప్పుడు కంట్రోల్‌లోకి రావడం అన్నది ముఖ్యమైన అంశం.